తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంచి మాటకారి. సందర్భానుసారం ఎక్కడ ఏది మాట్లాడాలో బాగా తెలిసినవారు. తాజాగా ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావన తెచ్చారు. అది కూడా సందర్భోచితంగానే. తెలుగువారు ఎక్కడైనా గొప్పగా నిలబడాలి అని చెబుతూనే రేవంత్ రెడ్డి అన్న మాటలు ఆసక్తిని పెంచాయి. తెలుగువారు జాతీయ రాజకీయాలను శాసించాలి అని ఆయన అన్నారు. గతంలో పివి నరసింహారావు, ఎన్టీఆర్, వెంకయ్య నాయుడు వంటి వారు జాతీయ రాజకీయాల్లో తీవ్రమైన ప్రభావం చూపించారని ఆయన గుర్తు చేశారు. వర్తమాన కాలంలో మాత్రం ఆ పరిస్థితి లేదని అన్నారు. ఇక గతంలో జాతీయ రాజకీయాలు అంటే అనేక మంది పేర్లు వినిపించేవని రేవంత్ రెడ్డి చెప్పారు. నీలం సంజీవరెడ్డి, కాక వెంకటస్వామి, జైపాల్ రెడ్డి వంటి నేతలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఇప్పుడు తెలుగు వారి గొంతు సన్నగా మారిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మళ్లీ నాటి రాజకీయ పరిస్థితి రావాలని, తెలుగు గొంతు ఘనంగా జాతీయ రాజకీయ తెర మీద మోగాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే గతంలోనూ రేవంత్ రెడ్డి తెలుగువారు జాతీయ రాజకీయాలలో కీలకమైన పాత్ర పోషించాలని కోరుకున్నారు. ఆయన అప్పట్లో కూడా తెలుగువారి పాత్ర జాతీయ రాజకీయాల్లో ఉండాలని ఆకాంక్షించారు. ఇప్పుడు మళ్లీ అదే మాటను ఆయన అంటున్నారు. దీనిని బట్టి చూస్తే రేవంత్ రెడ్డికి జాతీయ రాజకీయాల మీద ఆసక్తి, అనురక్తి ఎక్కువగా ఉందా అన్న చర్చ సాగుతోంది. ఆయన ఎంపీగా 5 ఏళ్ల పాటు పనిచేశారు. జాతీయ రాజకీయాల గురించి అవగాహన ఉంది. పైగా జాతీయ పార్టీ ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. ఇక చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చూస్తున్నారు. రాజకీయంగా మరో 2 దశాబ్దాల పాటు చురుకైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నుంచి చూసినప్పుడు రేవంత్ రెడ్డికి జాతీయ రాజకీయాలలో తెలుగువారు అనే పదే పదే చెప్పడం కూడా ఒక రకమైన చర్చకు దారితీస్తోంది.